ఫోన్ ఓపెన్ చేస్తే చాలు యమదీపం కోసం చెప్పేస్తున్నారండి. ఈ సంవత్సరం చాలా ఎక్కువైపోయిందనమాట. ప్రతి సంవత్సరం నేను పెడతా ఉంటాను గానీ, ఈ సంవత్సరం వచ్చిన వీడియోలు అన్ని దారుణమైన వీడియోలు ఇంకెక్కడ చూడలేదండి బాబు. చంపుకు తినేస్తున్నారు. యూట్యూబ్ ఆన్ చేసిన, ఇన్‌స్టాగ్రామ్ ఆన్ చేసిన యమదీపం కోసమే చెప్పేస్తున్నారు. కాకపోతే అన్నీ చెప్తున్నారు కానీ, అంటే పాపం చాలామంది కామెంట్స్‌లోని కుడివైపు, ఎడమవైపు అని అడుగుతుంటే ఎవ్వరు క్లారిటీగా చెప్పట్లేదు. అంటే మనం ఇంట్లో నుంచి వెళ్తాం కదండీ బయటికి, మన చెయ్యి కుడివైపు ఉంటే అక్కడ పెట్టుకోవాలన్నమాట. అందుకే నేను ఇంట్లో ఉంచి బయటికి వెళ్తున్నప్పుడు కుడివైపు ఉంది కదండి, ఆ కుడివైపున మీరు శుభ్రంగా అలికేసి పసుపు రాసేసి కుబేర ముగ్గు కానీ లేకపోతే అష్టపద్మ ముగ్గు ఉంటుంది కదా, ఆ ముగ్గు కానీ వేసుకుని పసుపు కుంకుమ వేసేసుకుని తమలపాకు పెట్టుకుని దాంట్లో ఉప్పు వేసుకుని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుని ప్రమ్మిది పెట్టుకోవాలన్నమాట. ఉప్పు వేసి ప్రమ్మిది పెట్టుకుని ఆ ప్రమ్మిదిలో 2 ఒత్తుల కింద 3 ఒత్తులు అనమాట. దక్షిణం, పడమడ, ఉత్తరం 3 వైపు పెట్టాలి. తూర్పు వైపు అయితే అసలు పెట్టకూడదు. ఎందుకంటే తూర్పు వైపు అంటే భగవంతుడి రూపం అనమాట, అక్కడ పెట్టకూడదు. ధూపం, దీపం, నైవేద్యం పెట్టేసుకోవాలి. నైవేద్యం కింద బియ్యము, బెల్లం ముక్క పెట్టుకోవాలి. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ యమదీపం అనేది చాలా పవర్ఫుల్ అండి. అంటే మనకి ఎలాంటి అపమృత్యువులు, అంటే మనకు వచ్చే ఆపదలు, మనకు వచ్చే మృత్యువు నుంచి యమధర్మరాజు మనకు కాపాడతాడనమాట. దానికోసం యమధర్మరాజుకి సంవత్సరానికి ఒకసారి పూజ చేసుకోవాలి. దానికోసం ధనత్రయోదశి రోజు నాడు యమధర్మరాజుకు పూజ చేసుకుంటా. ఆ రోజు కుదరకపోతే కనుక 22వ తారీఖు భగిని హస్త భోజనం అని ఉంటుంది. ఆ రోజు అంటే యమధర్మరాజు చెల్లెలికి వరం ఇచ్చే రోజు అనమాట. ఆ రోజు కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఆ రోజు కూడా కుదరకపోతే కార్తీక మాసంలో ఏదో ఒక రోజు పెట్టుకోవచ్చు. ఓకేనండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.